సెన్సార్ అయిపోయింది, హైలైట్స్ ఇవే అని చెప్పేసి బయట సర్క్యులేట్ అవుతుంది. థియేటర్కి వెళ్ళేటువంటి ఆడియన్స్ ప్రిపేర్ కావాల్సినటువంటి అంశాలు ఏంటంటే మెయిన్ ఎలిమెంట్ అఘోరా. పార్ట్ 3 టైటిల్ కూడా అని చెప్పేసి రివీల్ అయింది. అదే తమన్ గారు 2 ఫోటోలు ఏవో పెట్టాడు, అయిపోయింది పనంతా. తెర మీద చూడబోతున్న దాన్ని ముందే మనకు చూపించాడు తమన్. బయటకు వచ్చే ప్రేక్షకుడిలో బాలకృష్ణ కనిపిస్తాడు. భరద్వాజ్ గారు అఖండ రిలీజ్ ముంగిట ఉన్నాం మనం. అయితే దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ విషయాలు, హైలైట్స్ సెన్సార్ అయిపోయింది, హైలైట్స్ ఇవే అని చెప్పేసి బయట సర్క్యులేట్ అవుతుంది. అఖండ సినిమాలో హైలైట్ పాయింట్లు ఇవే అని చెప్పేసి ఏంటి వాటి సంగతి ఏంటి? దానికి తోడు ఇంకొకటి ఇప్పుడు 3 పార్ట్ 3 కూడా ఉంటుంది. పార్ట్ 3 టైటిల్ కూడా అని చెప్పేసి రివీల్ అయింది. టైటిల్ రివీల్ అయిపోయింది అనేది చెప్తున్నారు. జై అఖండ అనే టైటిల్తో 3వ భాగం ఉండబోతోంది. పుష్ప ర్యాంపేజ్ లాగా. పుష్ప థర్డ్ పార్ట్ పేరు ర్యాంపేజ్ అని అలా రివీల్ చేశారు అక్కడ. సో దీన్ని జై అఖండ అనే పద్ధతిలో 3వ భాగానికి టైటిల్ డిసైడ్ అయిపోయింది అనే కన్ఫర్మేషన్కి ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు. నిన్న తమన్ గారు 2 ఫోటోలు ఏవో పెట్టాడు, అయిపోయింది పనంతా అని. ఈ పనంతా అయిపోయింది, మేము ఒక్కసారి చూసుకుని సాటిస్ఫై అయిపోయాము, ఇంకా ప్రజల ముందుకు వచ్చేస్తోంది సినిమా అనేది చెబుతూ ఆయన ఒక 2 ఫోటోలు షేర్ చేశాడు. ఆ షేర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో వీళ్ళందరూ బోయపాటి గారు, టీము, క్రూ అంతా ఉన్నారు అక్కడ. వీళ్ళ బ్యాక్గ్రౌండ్లో జై అఖండ అనేటువంటిది ఉంది. అంటే వీళ్ళు మొత్తం మూవీని చెక్ చేసుకున్న తర్వాత ఆ చివరి ముక్కలో హోల్డ్ చేసి అదే స్క్రీన్ మీద ఉంది కాబట్టి ఇది రేపు మనం తెర మీద చూడబోతున్నాం. తెర మీద చూడబోతున్న దాన్ని ముందే మనకు చూపించాడు తమన్. సో పార్ట్ 3 ఉండబోతోంది దీనికి. ఆ పార్ట్ 3 టైటిల్ జై అఖండగా ఉండబోతోంది అనేది కంక్లూడింగ్, అంటే ఒక రకమైనటువంటి ఒక ముక్తాయింపుకు రావటానికి అదొక ఆధారంగా మారింది. ఏది ఆ ఫోటో. సో అది దానికి సంబంధించిన వ్యవహారం. సినిమా ఎలా ఉండబోతోంది రేపు రాత్రికి చూసేస్తున్నారు జనాలు. అవును, 5వ తారీఖు ఉదయం దాకా లేదు, ఆల్రెడీ 4వ తారీఖు నైటే ప్రీమియర్స్ పడుతున్నాయి కాబట్టి రేపు నైట్కే అది సినిమా ఏమిటి కండిషన్ అనేది బయటకు వచ్చేస్తుంది ఎలాగూ. అయితే థియేటర్కి వెళ్ళేటువంటి ఆడియన్స్ ప్రిపేర్ కావాల్సినటువంటి అంశాలు ఏంటంటే బలమైనటువంటి సన్నివేశ చిత్రీకరణ డెఫినెట్గా ఉంటుంది బోయపాటి లెవెల్లో. అది బాలకృష్ణతో చేసినటువంటి యాక్షన్ ఎపిసోడ్స్ తాలూకా ప్రభావం. అలాగే పవర్ఫుల్ డైలాగ్స్ ఫస్ట్ హాఫ్లో. అంటే ఇందులో మెయిన్ ఎలిమెంట్ అఘోరా. ఈ మురళీకృష్ణ క్యారెక్టరు, ఆ కుటుంబం, దానికి సంబంధించిన వ్యవహారాలు అవి చాలా తక్కువే ఉంటాయి. అలాగే మనకి భగవంత్ కేసరిలో కనిపించినటువంటి ఒక డాటర్ సెంటిమెంట్ ఒకటి చూసాం. ఆ ధోరణి ఇందులో కూడా నడిచేటువంటి అవకాశం ఉంది. అంటే ఆ అమ్మాయి ఉంది, ఏది భజరంగి భాయిజాన్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి. బహుశా మనకి పార్ట్ 1లో పెడుతూ నీకేదైనా కష్టం వచ్చినప్పుడు పిలు నేను వస్తాను అనే డైలాగ్ లీడ్ ఉంది. అవును, అక్కడ నుంచి రీక్యాప్ కూడా చూసాం మనం. అక్కడ నుంచి తీసుకున్నారు, అది అక్కడి నుంచి తీసుకున్నారు. అక్కడి నుంచి ఈ అమ్మాయికి ఎక్కడో కష్టం వస్తుంది తను యుక్త వయసులోకి వచ్చిన తర్వాత. ఆ వచ్చిన కష్టం వచ్చి ఆయన చూసి, ప్రపంచాన్ని చూసి తల్లడిల్లిపోతాడు. తల్లడిల్లిపోయి దీన్ని మొత్తం రెక్టిఫై చేయాలి అనుకుంటాడు. ఈ రెక్టిఫికేషన్ క్యాంపెయిన్ మీద సినిమా నడుస్తుంది. చూద్దాం. స్టోరీ ఏదైనా కానీ కొన్ని మనకి వినపడుతున్నాయి. ఏంటంటే మీరు ఇందాక చెప్పారు కదా ఆఫ్ స్క్రీన్, అవును, అవి మెయిన్ హైలైట్స్ అంటున్నారు. అదే అంటే రకరకాల అంశాలు ఉంటాయి దీనిలో. అంటే ఇంతకుముందు సినిమా అది కేవలం ఒక ఇంటికి, ఒక ప్రాంతానికి పరిమితం అయిపోయి నడిచింది. ఇది యూనివర్సల్గా వెడుతుంది కథ. ఈ వెడుతున్నటువంటి క్రమంలో చైనా, పాకిస్తాన్ అంశాలు కూడా వచ్చేస్తాయి లోపలికి. అందులో డైలాగులు ఆల్రెడీ వినున్నాం మనం. ఏది మిగిలిన దేశాల్లో మతాలు ఉంటాయి, ఇక్కడ ధర్మం ఉంది అనేది. అలాగే ఇక్కడ మూలాలని దెబ్బకొట్టడం కోసం ఒక కోవర్ట్ సిస్టమ్ని డెవలప్ చేస్తున్నారు
అనేటువంటి డైలాగ్ ఒకటి ఉంది. ఈ మూలాలని దెబ్బ కొట్టకుండా కాపాడుకోవాలి దగ్గర నుంచి ఎవరికి వారు ఇక్కడ జరుగుతున్నటువంటి ధర్మగ్లానిపై ఎవరికి వాళ్ళు రియాక్ట్ అయి ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది అనే ఒక సందర్భాన్ని పెహల్గావ్ లాంటి ఇన్సిడెంట్ ఏదో జరుగుతుంది, ఆ నేపథ్యంలో అది ఉంటుంది. ఈ ఈ ఈ సందేశాన్ని ఆయన జనాలకి అందిస్తున్నట్టుగా ఒక సన్నివేశం చూసాం మనం ట్రైలర్లో. ఈ ఎమోషనల్ కంటెంట్ అంతా మనకి ఫస్ట్ హాఫ్లోనే వచ్చేస్తుంది. ఇది ఇంటర్వల్ బ్యాంగ్కే ఈ ఎమోషన్స్ అని రైజ్ చేస్తాడు. అక్కడి నుంచి కంక్లూడింగ్ దిశగా పెడుతుంది సినిమా. దీన్ని ఎలా పరిష్కరించాలి, ధార్మికంగా ఎలా చూడాలి, అలాగే ప్రతి వ్యక్తి తన్ని తాను ఎలా మలుచుకోవాల్సి ఉంటుంది దాకా ఈ డ్రైవ్ కొనసాగుతుంది. ఈ డ్రైవ్ కొనసాగింపులో ఆయన డైలాగులు, బాలకృష్ణ చెప్పేటువంటి పవర్ఫుల్ డైలాగులు, ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్, పైగా అది దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చి డివోషనల్ బ్యాక్గ్రౌండ్, హై ఎమోషను విత్ మ్యూజిక్. అంటే లయరాజు అంటారు శివుణ్ణి. ఈ లయరాజు అంటంలోనే మ్యూజిక్ తాలూకా ఇంపార్టెన్స్ ఉంది దానిలో. ఆ ఇంపార్టెన్స్ని పలికిస్తారు దీనిలో. ఆ పలికించటం కోసమే మనకి టోటల్గా ఇది శివరాత్రి ప్యాకేజీ లాగా ఉంది ఈ టోటల్ మ్యూజికల్ వ్యవహారం అంతా. అందుకోసం ఆయన సంస్కృత శ్లోకాలని వాడాడు. వాడుతూ ఎవరితో పాడించాలో వాళ్ళతోనే పాడించారు, ఎవరితో రాయించాలో వాళ్ళని సెలెక్ట్ చేసి పట్టుకొచ్చి మరీ రాయించుకున్నారు. వాటితో పాటు బోయపాటి గారు బాలయ్య బాబు గారు కలిశారంటే మామూలుగా ఉండదు కదా. ఎలాగూ యాక్షన్ సీక్వెన్స్లు కావచ్చు, యాక్షన్ సీక్వెన్స్ హై వోల్టేజ్లో ఉంటాయి. హై వోల్టేజ్ ఎమోషన్ ఇవన్నీ నడుస్తాయి. ఈ క్రమంలోనే డైలాగులు, ఈ మ్యూజిక్, అలాగే ఈ శబ్దాలు ఇవన్నీ కలిసి థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడికి ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినటువంటి అనుభూతి కలిగిస్తారు. ఈ అనుభూతిలో నుంచి ఆ ఎమోషన్లో బయటకు వస్తాడు. పాత రోజుల్లో క్రాంతి కుమార్ గారు ఒక మాట చెప్పేవాడు, ఒక కమర్షియల్ సినిమా సక్సెస్ని థియేటర్ ఎదురుకుండా కూర్చుని కనిపెట్టవచ్చు అని. థియేటర్లో నుంచి బయటకు వచ్చేటువంటి ప్రేక్షకుడికి హీరో ఆవహించాలి, ఆ మూడ్లో కనిపించాలి. బయటకు వచ్చే ఆడియన్ కనిపిస్తే ఆ సినిమా తిరగొట్టేసింది అనుకోవచ్చు. అది జరగబోతోంది అనిపిస్తోంది. అంటే బయటకు వచ్చే ప్రేక్షకుడిలో బాలకృష్ణ కనిపిస్తాడు. అదే సినిమా సక్సెస్కి కారణం అవుతుంది డెఫినెట్గా. ఓకే, థ్యాంక్ యూ.